మేమిద్దరం ప్రేమికులం. మమ్ములను విడదీయడం పాపం. నీవు ఇష్టపడితే ఈ వశీకరణ ప్రయోగాన్ని ఎందుకు చేస్తున్నావు? ఇది భూలోకం. ఈ లోకం మానవులది. ఆ తామర పువ్వు యొక్క ఆకుపై తన కుడి పాదాన్ని పెడుతున్న క్షణంలో ఆ ఆకుపై సూదులు మొలిచాయి. నీ పైన నేనెలాంటి నేరారోపణ చెయ్యటం లేదు. సూటిగానే చెప్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావని. ఓసి పిచ్చిదానా, నువ్వు తెలిసి అడుగుతున్నావా లేక తెలియక అడుగుతున్నావా? ఇది నా ప్రదేశం. నా ప్రదేశంలో నన్నే ప్రశ్నించే సాహసం చేస్తున్నది ఎవర్రా? ఏ ప్రయోగానికి ఎలాంటి తంత్రసాధన చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు నా స్నేహితురాలు అనే ఇంతకాలము ఆగాను. మణిపుర చక్ర జాగృతితో వశీకరణ ప్రయోగం చేస్తున్నావు. నేను చెబుతున్నాను కదా, నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వు గంధర్వ విద్యా సాధకురాలు అయితే నేను తంత్ర విద్యా నేర్పరిని. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ. ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. తన రెండు చేతుల యొక్క బొటనవేళ్లను ఆకాశం వైపు చూసేలా నిలువుగా కలిపి మిగతా చేతివేళ్లను అల్లిక చేసి తన నాభిస్థానం వద్ద తన చేతులను పెట్టుకొని కూర్చుంది ప్రమద. ఆకాశం వైపు చూస్తున్న త్రికోణ ఆకారం, మధ్యలో నాభిస్థానం. చూడటానికి మణిపుర చక్రం తలక్రిందులుగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ప్రమద అష్టదిగ్బంధన మంత్రాన్ని చదివేందుకు సిద్ధపడింది. ఓం భూర్భువః అని పలికే లోపే అక్కడ ప్రత్యక్షమయ్యింది నేత్రాంబిక. ఆగు ప్రమద అని గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్న ప్రమద నేత్రాంబిక మాటలు విని కళ్ళు తెరిచింది. కళ్ళ ఎదురుగా నిల్చున్న నేత్రాంబికను చూసింది. సిద్ధ, నా వైపురా, ఇటురా అంటూ అతనికి పదే పదే వినిపించసాగింది. జ్ఞానాన్ని కోల్పోయిన సిద్ధుడు ఒక మరమనిషిలా ముందుకు నడుస్తున్నాడు. పొగమంచు ఆకారం అతన్ని కమ్మేసింది. గాలి బుడగ మధ్య బందీ అయిన బొమ్మల ముందుకు వెళ్తున్నాడు సిద్ధుడు. కొంత దూరం వెళ్ళాక ఒక అందమైన రాతి శిల్పం వచ్చింది. ఆ శిల్పం ఒక కుండతో నీళ్లను పోస్తుంది. ఆ కుండలోంచి ప్రవహిస్తున్న నీరు కొంత దూరం వెళ్ళాక ఒక అందమైన తామర పువ్వు మధ్యలో గల పీఠస్థానంలో పడుతున్నాయి. పడిన నీరంతా పాతాళంలోకి వెళ్ళినట్టుగా మాయమైపోతుంది. సిద్ధుడు ఆ తామర పువ్వు దగ్గరికి వెళ్ళాడు. ఆ తామర పువ్వు యొక్క ఆకుపై తన కుడి పాదాన్ని పెడుతున్న క్షణంలో ఆ ఆకుపై సూదులు మొలిచాయి. ఆగు సుగంధి అంటూ ఓ స్వరం వినిపించింది. పొగమంచుతో నిండిన సిద్ధుడి కండ్లలోంచి ఎర్రటి కాంతి బయటకు వచ్చింది. తల తిప్పి చూశాడు సిద్ధుడు కోపంగా. ఆ క్షణంలో అతడు సిద్ధుడు కాదు, పొగమంచు ఆధీనంలో ఉన్న సుగంధి. నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం చేసింది ఎవర్రా అంటూ
కోపంగా అంది సుగంధి. ఒక గంధర్వకాంతకు మానవుడితో పనేంటి? ప్రశ్నించిందా స్వరం. ఎవర్రా? ఇది నా ప్రదేశం. నా ప్రదేశంలో నన్నే ప్రశ్నించే సాహసం చేస్తున్నది ఎవర్రా? అంది సుగంధి. ఇది భూలోకం. ఈ లోకం మానవులది. ఈ మానవలోకంలో భూత ప్రేత పిశాచాలతో పాటు యక్ష గంధర్వులు కూడా ఆక్రమించుకొని జీవిస్తూ మానవులపై అధికారం చెలాయిస్తున్నారు. ఇది మీ లోకం కాదు, మానవలోకం అన్నదా స్వరం. నేత్ర, నా పనిలో అడ్డంకిని కలిగించకు, అడ్డు తప్పుకో అంది ప్రమద. నువ్వు చేస్తున్నది తప్పు ప్రమద అంది నేత్రాంబిక. తప్పు గురించి నువ్వు నాతో చెప్తున్నావా నేత్ర అంది ప్రమద. నువ్వంటున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు ప్రమద అంది నేత్రాంబిక. నీకు నచ్చ చెప్పేంత సమయం నాకు లేదు అంది ప్రమద. నేత్ర ప్రమద ముందుకొచ్చి నిలుచుంది. నేను చెబుతున్నాను కదా, నువ్వు చేస్తున్నది తప్పు అంది నేత్రాంబిక. నేనేం చేస్తున్నానో నీకు తెలుసా అంది ప్రమద. మణిపుర చక్ర జాగృతితో వశీకరణ ప్రయోగం చేస్తున్నావు అంది నేత్ర. నాకు వశీకరణ విద్య ప్రయోగం చెయ్యాల్సిన అవసరం ఏముంది అంది ప్రమద. ప్రమద, నువ్వు గంధర్వ విద్యా సాధకురాలు అయితే నేను తంత్ర విద్యా నేర్పరిని. ఏ ప్రయోగానికి ఎలాంటి తంత్ర సాధన చెయ్యాలో నాకు బాగా తెలుసు అంది నేత్ర. అలాగా, వశీకరణ విద్య ప్రయోగం చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. అలాంటప్పుడు తంత్రవశీకరణ సాధన నేనెందుకు చేస్తాను అంది ప్రమద. నువ్వు సాధన చేస్తున్నావని అనలేదు ప్రమద, ప్రయోగం చేస్తున్నావని చెప్తున్నాను అంది నేత్ర. అనవసరంగా నాపై నేరం మోపుతున్నావు అంది ప్రమద. నీ పైన నేనెలాంటి నేరారోపణ చెయ్యటం లేదు, సూటిగానే చెప్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావని అంది నేత్ర. నీవు మాయాధరుడు నా ప్రతి పనిలోనూ అడ్డొస్తున్నారు. మీ ఇద్దరిని నాశనం చేయాలన్నంత కోపం వస్తున్నా మన మధ్య ఉన్న స్నేహం నన్ను ఆలోచించేలా చేస్తుంది అంది ప్రమద. నేను కూడా నువ్వు నా స్నేహితురాలు అనే ఇంతకాలము ఆగాను అంది నేత్ర. నీకేం కావాలి చెప్పితే బాగుంటుంది. ఇంత రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరం లేదు అంది ప్రమద. నాకు సిద్ధుడు కావాలి, అతన్ని నాకిచ్చేసేయి అంది నేత్ర. బిగ్గరగా నవ్విన ప్రమద, మాయాధరుణ్ణి దారిలో పెట్టావుగా, సిద్ధుడితో అవసరమేంటి అంది ప్రమద. మాయాధరుడి కన్నా నాకు సిద్ధుడి అవసరమే ఎక్కువ ఉంది. ప్రస్తుతం నాకు సిద్ధుడే కావాలి అంది నేత్ర. ఓసి పిచ్చిదానా, నువ్వు తెలిసి అడుగుతున్నావా లేక తెలియక అడుగుతున్నావా? సిద్ధుడు నేను ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంది ప్రమద. ప్రమద ప్రమద, నేను నీలాంటి ఆడదాన్నే, ఆ విషయాన్ని మర్చిపోయావు అంది నేత్ర. మేమిద్దరం ప్రేమికులం, మమ్ములను విడదీయడం పాపం అంది ప్రమద. నా సందేహం తీరుస్తావా ప్రమద అంది నేత్ర. ఏంటి నేత్ర అంది ప్రమద. నువ్వు నిజంగా సిద్ధుడిని ప్రేమించావా అంది నేత్రాంబిక. కావాలంటే సిద్ధుడినే అడుగు, అతడు ఎంతగా నన్ను ఇష్టపడ్డాడో అంది ప్రమద. నేనడిగింది నీ గురించి ప్రమద అంది నేత్రాంబిక. అవును, నేను కూడా సిద్ధుడిని
ఇష్టపడ్డాను కాబట్టే అతడి ప్రేమను అంగీకరించాను అంది ప్రమద. సిద్ధుడిని నీవు ఇష్టపడితే ఈ వశీకరణ ప్రయోగాన్ని ఎందుకు చేస్తున్నావు అంది నేత్ర. నేనెలాంటి వశీకరణ ప్రయోగం చేయటం లేదు. సహజంగానే సిద్ధుడు నన్ను ఇష్టపడ్డాడు అంది ప్రమద. అలాగా, అయితే నీకి విషయం తెలియదన్నమాట అంది నేత్ర. ఏమిటి అంది ప్రమద. సిద్ధుడు నన్ను కూడా ఇష్టపడ్డాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. నేను కూడా సిద్ధుడిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాను అంది నేత్ర. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.